ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడు సహాయంతో బేటు ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగిల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేమిటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్పులు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈజ్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా, మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. సైంటిఫిక్గా అన్నీ ప్రూవ్ కావు. కాబట్టి ఈ యొక్క నరఘోష అనేటటువంటిది మనకి హీరో సుమన్ గారిని మనం తీసుకున్నప్పుడు ఆయన చాలా మేధావి, చాలా మంచివారు. మరి నేను ఒక మహోగ్ర తారగా ఎదిగిపోతున్న రోజుల్లో నా పైన చేతబడి చేయించారు అని చెప్పి ఆయన తన సొంత ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అటువంటి మహామేధావి చెప్పినటువంటి ఆయన యొక్క మన ఇంటర్వ్యూని మనం కొట్టి పారేయలేం. మరి దీని అంతటికీ ఏమిటి అంటే నరఘోష, నరదృష్టి. వీళ్ళు ఎక్కడుంటారా నాయన అంటే మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే కాంపిటీటర్స్గా, రైవల్స్గా తీసుకుంటారు, దిష్టి పెడతారు అని ఉంటుంది. దీన్ని అదునుగా తీసుకొని పూనకాలు వచ్చేవాళ్ళు, అంజనం వేస్తామనేటటువంటి వాళ్ళు, పురోహితులు, మంత్రగాళ్ళు, ఇలా కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కళ, కపట మంత్రగాళ్ళంతా కూడా ఏమని చెప్తారంటే మీ బంధువుల్లోనే ఉన్నారు, మేము పేర్లు చెప్పాం, ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. సో బంధువుల మధ్య గొడవ పెట్టడం, ఇవన్నీ కూడా పేర్లు చెప్పడం వల్ల, వెల్లడించడం వల్ల
ఇవన్నీ పక్కన పెడితే నరదృష్టి అనేటటువంటి వినాయకుల వారి యొక్క ఫోటోలు వస్తున్నాయి, అందరూ ఇంటి ముందు తట్టుకుంటారు. మరి మన గురువుగారు అయినటువంటి శ్రీమాన్ నండూరి శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మరి శ్రీ వైష్ణవులై మరి సాక్షాత్తు మా గురువుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారికి బంధువులై వారు కూడా ఈ యొక్క నరఘోష నరదృష్టి వల్ల మనందరం కూడా మనం దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి వారి యొక్క వీడియోల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఒక మనిషి ఒక కుటుంబంలో నిరుపేద కుటుంబంలో నలుగురు దాయాదులు పెరుగుతారు. ఒక వ్యక్తి తన సొంత ఆలోచనల వల్ల కానీ తన సొంత ప్రతిభతో కానీ తన కష్టంతో కానీ ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఏం జరుగుతుందండి, అరే మా పెదనాన్న కొడుకు ఎదిగాడు నేను ఇలాగే ఉండిపోయానని చెప్పి ఎదగినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక క్రూర దృష్టితో చూస్తారు. ఆ దృష్టి ఏమవుతుందంటే నరఘోషగా నరుని యొక్క దృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అనేటటువంటి సామెత ఊరికినే రాదు కదా, నిప్పులేందే పొగ రాదు కదా. మరి ఈ విధంగా ఇటువంటి టాపిక్స్లో దిట్టయినటువంటి మరి మన చంద్రమౌళి, మన దత్తాత్రేయుడు, దత్తుడు వీళ్ళందరూ కూడా ఛానల్ ఓనర్స్ అనమాట. ఈ టాపిక్కే చెప్పండి గురువుగారు అంటారు. కాబట్టి మేము సైన్స్ ప్రొఫెసర్లను అయినా మరి ఆధ్యాత్మికవేత్తలమైనా ఎటువంటి ఎంకరేజ్ చేయకూడదైనా అన్నా సరే కూడా ఇవి ఉన్నాయి కాబట్టి చెప్పండి గురుగారు, మిగతా పంతులు గారులు చెప్తున్నారు అని చెప్తారు. సహజం ఇది. మీకు ఒక ఉదాహరణ చెప్తాం. కలకత్తా నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్సో లేకపోతే భువనేశ్వర్ నుంచి వస్తూ ఉంటాయి. మేము అస్తమానం కలకత్తా మా గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను, అలాగే రిప్రజెంటేటివ్ గురువుని నేను. మరి వస్తున్నప్పుడు మా గురుగారి దగ్గర పసి వయసు నుంచి మేము పెరిగాం. అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఒక సంఘటన నేను అబ్జర్వ్ చేశాను. కలకత్తా నుంచి హైదరాబాద్ రావడానికి 36 గంటలు పడుతుంది. అక్కడ మనం హైదరాబాద్లో విపిన్ అని మా యొక్క శిష్యుడు ఒకడు ఎక్కాడు, పద్మ అని వాళ్ళ ఆవిడ. ఎక్కి గురుగారు మనందరం కూడా ట్రైన్ ఎక్కామండి అని ఎక్కాం. ఎక్కితే ఎన్ని గంటలకండి, 3:30 గంటలకు మధ్యాహ్నం. వీళ్ళు పార్సిల్ చేసుకున్నారండి ఫుడ్ కోసం. సరే 7 అయింది, బండి వెళ్తుంది. వాళ్ళు 36 గంటల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి సరైనటువంటి ఆహారం లేదు. మరి వీళ్ళు హైదరాబాద్లో ఎక్కినటువంటి వీళ్ళు సాయంత్రం 7 అయ్యేసరికి తినాలి కదా. ఒక ప్యాకెట్ విప్పారు, గుమ్మని మంచి బ్రహ్మాండమైనటువంటి స్మెల్ వస్తుంది. ప్యారడైజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఆ వాసన సువాసనలు వచ్చేసరికి మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 36 గంటల నుంచి తిండి లేనటువంటి వాళ్ళంతా ఒక్కసారి ఆ వైపు చూశారు. చూసేసరికి ఆ బిర్యానీ చూసి వీళ్ళు మాకు లేనిది వీళ్ళకు ఉంది కదా అనేటటువంటిది వస్తుంది కదా పాపం. మరి వీళ్ళు తిన్నారు. మర్నాడు వీళ్ళందరికీ కూడా ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత, బాంబే వెళ్ళిన తర్వాత మనకి వెస్ట్ అంధేరిలో మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా అస్వస్థతకు గురయ్యారు. మరి 3:30 దాకా అస్వస్థత లేరు, వీళ్ళు బాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇండైజెషన్ వచ్చింది, ఎందుకు అరగలేదు, ఇవన్నీ కూడా నరదృష్టి యొక్క లక్షణాలు. అదేవిధంగా నేను ఇస్కాన్ మా గురుగారు అయినటువంటి భక్తి వేదాంత ప్రభుపాదుల వారి డైరెక్ట్ శిష్యుడైనటువంటి ఆనందమయ ప్రభు ఒక 5 నెలలు అయింది ఆయన కీర్తి శిష్యులై. వారు చుగ్ అనేటటువంటి వ్యక్తిని కలవమని చెప్పి నేను స్టూడెంట్ ఏజ్లో ఆయన బాంబేలో ఉన్నటువంటి జుహూ బీచ్లో మరి ఇస్కాన్ ఆశ్రమానికి పంపించారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సముద్ర బీచ్ అక్కడ ఉంటుంది. ఆ బీచ్ దగ్గర ఒక పురోహితుడు ఏం చేస్తున్నాడంటే, ఒక లైన్ ఉన్నారు, ఒక 15 మందో 10 మందో నుంచొని ఉన్నారు. అందరికీ దిష్టి తీస్తున్నాడు, కొబ్బరికాయ వీను ఇసుకలో ఇలా తవ్వుతూ కప్పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు రా బాబు వీనా అని దగ్గరికి వెళ్ళి చూశాను నేను. అప్పుడు దాకా బాగున్నటువంటి నేను మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం వెస్ట్ అంధేరిలో ఉంది, ఘట్కాపర్లో ఉంది, అంబోలీలో ఉంది, బాంబేలో. అక్కడికి వెళ్ళేసరికి నాకు జ్వరం వచ్చేసింది. ఇవన్నీ ఏంటంటే మరి ప్రాక్టికల్గా నరఘోష యొక్క ఎఫెక్ట్స్, నరదృష్టి యొక్క ఎఫెక్ట్స్. కాబట్టి మీరంతా కూడా జీవితంలో ఆనెస్ట్గా మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి అన్నీ కూడా దాటాలి. ఇటువంటి నరఘోష నరదృష్టిల వల్ల మనకి 12 రాశుల వారిపైన ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, వారి జాతకాలని ఏ విధంగా మరి
రెట్రోగ్రేడ్ వెనక్కి చేస్తుంది. రెట్రో అని మనం చూస్తుంటాం కదా, వెనక్కి తీసుకెళ్తుంది లైఫ్లో. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. మరి గిరజాల జుట్టు ఉన్నటువంటి మా వేణు కూడా మరి బ్రహ్మాండంగా జుట్టుతో మెసమెసలాడిపోతూ మహేష్ బాబుకు ధీటుగా ఒక హీరోలాగా జుట్టు ఉంటుంది. మనం చూసాం గిరజాల జుట్టుతో ఉన్నటువంటి వాళ్ళు. నరఘోష తగిలినటువంటి ఒక ఆమెను నేను చూశాను. ఆమె జుట్టు మొత్తం ఊడిపోయింది. ఏమ్మా క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, టెస్ట్ చేయించావా అని అడిగాను. చేయించాం గురుగారు, క్యాన్సర్ సెల్స్ ఏం లేవండి అన్నారు. ఇవన్నీ కూడా ప్రతి చిన్న విషయంలో కూడా మనిషి బాగా సంపాదించినటువంటి వాళ్ళు అప్పుల పాలు అయిపోవడం, ఇల్లులు తాకట్టు పెట్టేయడాలు, అమ్మేసుకోవడాలు, ఒక సైట్లు, ఒక బిల్డింగ్లు, ఒక ఫ్లాట్లు, అలాగే బంగారాలు తాకట్టు పెట్టేసుకోవడాలు, ఇతరులందరికీ కూడా సురిటీ సంతకాలు పెట్టేసేయడాలు, స్టూడెంట్ బాగా చదువుతున్నాడండి అని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా వాడు పర్సంటేజ్ తగ్గిపోవడాలు, ఫెయిల్ అయిపోవడాలు. మరి ఐఐటీస్లో చేరినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా తర్వాత బ్యాక్లాగ్స్, వాళ్ళకి ఒక అవసరమా అసలు బ్యాక్లాగ్స్ ఉండి చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఫెయిల్ అయిపోవడాలు. ఇవన్నీ కూడా మనకి నరదృష్టికి, నరఘోషకి ఇవన్నీ ఉదాహరణలు. మన ప్రముఖ నిర్మాత అయినటువంటి సుబ్బరామరెడ్డి గారిని చూసుకోండి. టి సుబ్బరామరెడ్డి గారు బ్రహ్మాండంగా సంపాదించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్లో డ్యామ్స్ కట్టారు, బ్రహ్మాండంగా గాయత్రి కన్స్ట్రక్షన్స్ చేశారు వైజాగ్లో. మరి అత్యున్నతమైనటువంటి శివభక్తుడిగా, అపర రావణాసురుడికి ధీటుగా కలియుగ శివభక్తుడిగా ఆయనకు ఒక పేరు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉంటుంటారు. మరి అటువంటి వ్యక్తి గురించి వీళ్ళు చాలా దారుణంగా అప్పుల పాలైపోయారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వీడియో చెప్తున్నప్పుడు నా హృదయం పగిలిపోయింది. సుబ్బరామరెడ్డి గారి గురించా వీళ్ళు చెప్పేది? వాళ్ళ తోడలు, వాళ్ళ వియ్యంకుడు జీవిక రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఉండగా ఈయన ఎందుకు అవుతారు అన్న తర్వాత ఒక 5 నెలలు 6 నెలల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా బ్యాంక్స్ అన్నీ కూడా, రిజర్వ్ బ్యాంకులు అన్నీ కూడా, అవన్నీ కూడా ఆయన ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా వేల కోట్ల రూపాయలు రద్దు చేసి పడేసింది. తర్వాత కట్టుకుంటారు, అవన్నీ వేరే విషయాలు. అంటే ఇవన్నీ నరఘోషకి సంబంధించినటువంటి. మహాశివభక్తుడు, అపర రావణుడు, అపర శివభక్తుడు. అంటే రావణుడు అంటే చెడ్డ క్యారెక్టర్లు మా సుబ్బరామరెడ్డి గారిలో లేవు. ఆయన చాలా దయామయుడు, అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు డొనేషన్స్. ఆర్టిస్టులు వెళ్ళి ఆయన సుబ్బరామరెడ్డి గారిని పొగడగానే కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు డొనేషన్స్ ఇచ్చినటువంటి మహా ధీమంతుడు ఆయన, ధైర్యవంతుడు. దానం చేయాలన్నా కూడా ధైర్యం ఉండాలి. ఇదంతా కూడా నరఘోష యొక్క సింబల్స్. ఇక 12 రాశుల వారిపైన ఒక్కొక్క రాశి వారిగా వాటి యొక్క ప్రభావం ఎలా చూపిస్తుందో మనం చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరూ కూడా శుక్రుడు అధిపతి అండి దీనికి. వీళ్ళు మంచి రూపవంతులు ఉంటారు, మా గోపాలరెడ్డి బాబా లాగా అందంగా స్ఫురద్రూపంలో ఉంటారు. కాబట్టి వీళ్ళకి నరఘోష ఎక్కువ తగులుతుందండి. తెల్లగా ఉన్న వాళ్ళకి తగులుతుంది, అందంగా ఉన్న వాళ్ళకి తగులుతుంది. కాబట్టి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడండి. దీనివల్ల మనకి చిన్న పని జరగకపోయిన డిప్రెషను, నీరసము, నిరుత్సాహాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇవంతా కూడా ఆ యొక్క నరదృష్టి యొక్క ప్రభావం. అయితే లాభంలో అండి మీకు శని ఉన్నాడండి. దానివల్ల ఎప్పుడు తిరుగుతూ ఉండేటటువంటి వృత్తులు వాళ్ళు ఉంటారు. అటువంటి వృత్తుల వాళ్ళకి ఎవరంటే వాళ్ళు ఎల్ఐసి ఏజెంట్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. మీటింగ్స్ ఎక్కడ పెడతారో తెలుసండి. వీళ్ళంతా కూడా ఎలాగ తీసుకెళ్తారో వాళ్ళు హోటల్లో పెడతారు మీటింగ్స్. హోటల్లో కలుద్దామని ఒక టీ పాయింట్లో కలుస్తారు, కూర్చుంటారు. మా బాల్సింగ్ బాబా అని ఒకడు ఉండేవాడు, ఎవరినైనా సరే మా కృష్ణ అని ఒకడు ఉండేవాడు, బ్యాంకు. హోటల్స్లో మీటింగులు పెడతారు, అక్కడే అనమాట డీలింగ్స్ ఏదైనా సరే, ఎన్ని లక్షల రూపాయలైనా సరే. కాబట్టి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఎల్ఐసి ఏజెంట్స్కి వీళ్ళకంతా కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అండ్ స్త్రీల వల్లనే వీళ్ళు లిఫ్ట్ అవుతారు, స్త్రీల వల్లనే డౌన్ఫాల్ అయిపోతారు కూడా వృషభ రాశి వారు. శుక్రుడు అధిపతి అండి. కాబట్టి మనం బ్రహ్మాండమైన బట్టలు వేసుకోవాలా, కొత్త కొత్త బట్టలు వేసుకోవాలా. బంగారాలు ఎన్ని పెట్టుకుంటారు చూడండి, వడ్డీ వ్యాపారాలు చేసి మా అనపర్తి రెడ్లు ఉంటారు మా వాళ్ళు. వాళ్ళంతా కూడా మంచిగా ఫైనాన్స్ బిజినెస్లు ఇవన్నీ మంచిగా, ఇవి గోల్డ్ చైన్స్. ఫైనాన్స్ బిజినెస్ వాళ్ళు ఎవరన్నా చూడండి, దిష్టి తగలేదు పాపం వీళ్ళకి. లాస్ట్కి ఏమవుతుందంటే వీళ్ళు వడ్డీకి ఇస్తారు అవసరాలకి, వాళ్ళు కట్టరనమాట. ఫైనాన్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా సెక్యూరిటీలు లేకపోవడం వల్ల డౌన్ఫాల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో బ్రహ్మాండంగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళంతా కూడా సెకండ్ జూన్లో చదివేది ఉండదు. వాట్సాప్లో ఫోన్స్ మీరు కొనిస్తారు కదా, మీరు వాడేటువంటి ఫోన్ మామూలు ఫోన్లు అనుకోండి, మీ పిల్లలు పాపం బాగా చదువుతాను డాడీ అంటే
ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటిది ఐఫోన్లు అన్నీ కొనిస్తారు. అరే గాడిదా స్టూడెంట్ రా నువ్వు, నేల మీద కూర్చొని మా పుల్లారెడ్డి అని ఉండేవాడు మా అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంటెక్ స్టూడెంట్ని కూడా నేల మీద కూర్చోబెట్టేవాడు. ఏంట్రా బాబు అలా కూర్చోబెడుతున్నావు అంటే, దే ఆర్ స్టూడెంట్స్, కిందే కూర్చోవాలనేవాడు. మరి మీరు మాత్రం డాడీ చిట్టా కన్నయ్య అని ఒక ఆవిడ ఉంటుంది, కన్నయ్య కన్నయ్య అని అందరిని అంటుంది. మరి అలా వాళ్ళందరికీ ఐఫోన్స్ కొనిస్తే ఏం చదువుతారండి వాళ్ళు? లవ్లు, ఫ్రెండ్స్తో చాటింగ్లు. కాబట్టి నరఘోష అది. ఏదైనా సరే మీ ప్రోగ్రెస్ని హిండ్రన్స్గా ఉండేటటువంటిదే నరఘోష. ఇట్ డజంట్ మీన్ దాట్ నేను మాస్టర్స్ చేశాను, నేను యూఎస్లో లండన్లో మాస్టర్స్ ఏం చేశాను, ఐఐటీలో చేసాను. అలాంటి వాళ్ళందరూ కూడా సైన్స్ అనేటటువంటి వాళ్ళకి కరెక్ట్గా లే ఆఫ్లు చేసి ఉద్యోగాలు తీసి పడదొబ్బారు. సో ఇప్పుడు దేవుడు అండి, ఎవరు రెమెడీస్ చెప్తే ఆడికి జాతకం వచ్చినా రాకపోయినా యూట్యూబ్లో కొట్టడం, జ్యోతిష్కుడు మంచి నామాలు నాకులకు పెట్టుకుని డ్రెస్ పెట్టుకుంటే వాడికి ₹1,00,000 2,00,000 ఇస్తారు. బట్ అనాథ పిల్లలకి ఇవ్వమంటే ₹100 మనకు చేతికి రావు, సాధువులకు ఇవ్వమంటే ₹50 చేతికి రావు. వాళ్ళ డబ్బుతో మీరంతా కార్లు కొనుక్కున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర చూడండి, పేదవాళ్ళు వచ్చి తుడుస్తుంటే ఏపా అంటుంటారు. వాళ్ళంతా వాళ్ళ డబ్బుతోనే రా, మీ అందరికీ కూడా డబ్బులు వచ్చినాయి, లోన్స్ వచ్చినాయి, విల్లాలు కొనుక్కున్నారు, కార్లు 5 సంవత్సరాల్లో లోన్లు తీరుస్తున్నారు. అటువంటి పేదవాళ్ళకి ఎంత ధైర్యం అంటే మీరు చీపో అంటారు మీరు. కాబట్టి ఇలా అనేటటువంటి వాళ్ళంతా కూడా శని బిగిచ్చేస్తాడనమాట. పెరాలసిస్ ఇలాంటివన్నీ వ్యాధులు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? పెద్ద పెద్ద డానులు చూశాను నేను, పెద్ద పెద్ద సైట్లని కబ్జాలు చేసినటువంటి వాళ్ళు లాస్ట్ పెరాలసిస్ ఇలా చెయ్యి ఇలా పెట్టి. సో శనీశ్వరుడు అంత గొప్పవాడు. అటువంటి శనీశ్వరుడు ఈ వృషభ రాశి వారికి చాలా మంచిగా హెల్ప్ చేస్తాడు. కాబట్టి మీ అందరూ కూడా వృషభ రాశి వాళ్ళందరూ కూడా అద్భుతంగా మీరు దాన ధర్మాలు ఇవన్నిట్లో చేసుకోండి. అవినీతి పనులు ఇవన్నీ పర్మనెంట్ కాదు. మీ బాడీ అంతా 60 సంవత్సరాలతో ఇసిరి అవతల పడేస్తాడు శనీశ్వరుడు. యువర్ బాడీ ఈజ్ నాట్ యువర్ ఓన్. నాది బాడీ అని పెర్ఫ్యూమ్స్ కొట్టుకోవడం కాదు, ఇసిరి అవతల పడేస్తాడు. మీ పిల్లలంతా కూడా బయట పడేస్తారు బాడీని, ఇంట్లో కూడా ఉండేవారు. ఎందుకని ఇల్లు సంవత్సరం ఖాళీ చేసేయాలి కాబట్టి. సో దిస్ ఇస్ ద రియాలిటీ చెప్పాడు యథార్థవాది లోక విరోధి అంటారు కదా. మనల్ని ఎంత లోక విరోధం అనుకున్నా మనం యథార్థమే చెప్తాం. కాబట్టి వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా, తిరుగులేదు మీకు. దాన ధర్మాలు చేసుకుంటే కనుక మీకు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు వస్తాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. సినిమా వాళ్ళు మంచిగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఇక చిన్న రెమెడీస్ ఏం చేస్తామండి చెప్పండి? దేవతా వృక్షాలను పూజ చేయడం, పువ్వులు దొరుకుతాయి, పక్కింటి వాళ్ళు పువ్వులు కోసేయడం. మనం పువ్వులు కొంటే ₹100 కోసేసి దొంగ పువ్వులతో దేవుడికి పూజలు చేయడం. ఇవి కాకుండా మనం సొంతంగా ఓనర్కి కూడా 4 పువ్వులు ఉంచాం. పువ్వులు కొయ్యండి, చక్కగా సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకోండి. కిలోంపావు గోధుమల్ని పసుపు రంగు లేదా ఆరెంజ్ రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. చంద్రగుప్త మౌర్యలాగా అయిపోతారు. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకుంటాం. సూర్యాయ నమః.